27 ఏప్రిల్ 2024 శుక్రవారం. ఈరోజు పడమర వార్షలో ఉంటుంది కాబట్టి పడమర వైపు ప్రయాణం చేయకూడదు. పడమర ప్రయాణం చేస్తే పనులు సాగవు, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా మీరు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మీకు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళి ఏమైనా పనులు చూసుకుని తర్వాత పడమర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే పనిలో మీకు విజయం లభిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈరోజు శనివారము కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నీలాంజన సమాభాషం రఘుత్రం వర్తండ సంపుతం తమ సూత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. అలాగే 6 నుంచి 7:36 మధ్యలో దుర్ముహూర్తం ఉంటుంది శనివారం. ఈ సమయంలో ఆంజనేయ స్వామి తమలపాకులో వెన్నతో కనుక ఆరాధన చేస్తే, అలాగే గణపతిని ఆరాధన ఈరోజు సాయంకాలం సంకష్ట చతుర్థి రోజు గణపతిని గరికతో ఆరాధించడం, అటుకులు బెల్లం ప్రసాదము, కొబ్బరి నూనె దీపం పెట్టి ఆరాధిస్తే మీ జీవితంలో వచ్చే సమస్యల కన్నా విఘ్నాలు తొలగకుండా అన్ని పనులు సవ్యంగా సాగిపోతాయి. వివాహాలు విజయవంతం అవుతాయి, వీసాలు లభిస్తాయి.